కొవ్వూరు గ్రామదేవత శ్రీ నూకలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు బొద్దు నాగేశ్వరరావు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నూకలమ్మ తల్లి అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగేది. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ మండపారాధన, విశేష హోమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించు ఏర్పాటు చేసిన ప్రసాద వితరణకు భారీ ఎత్తున గ్రామస్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయానికి హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ విచ్చేసి అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బొందు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన ద్వారానికి అష్టలక్ష్మి ప్రతిమలతో డిజైనర్ తలుపులు తయారు చేయించిన తలాటం హరీష్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరడ్ల శ్రీనివాస్, అరవ శ్రీనివాసరావు, ముమ్మిడి చిట్టిబాబు, కొండపల్లి తాతారావు, బొంతు బుజ్జి, అట్ల రామకృష్ణ, తిబిరిశెట్టి వరప్రసాద్, రెడ్డి గోవిందరాజులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మన కాకినాడ వాస్తవ్యులు హరీష్ గారు అమ్మవారికి ప్రధాన ద్వారబంధం దానికి నిశ్చయించినటువంటి తలుపులు ఇవ్వడం జరిగింది. మరి ఇది ప్రజలు, అలాగే కొవ్వూరు గ్రామ ప్రజలు, భక్తులు అందరి యొక్క సహాయ కార్యక్రమాలతోటి ఈ యొక్క ఆలయం పునర్నిర్మాణం చేయడం జరిగింది. కావున అమ్మవారు అతి ఇష్టమైనటువంటి అమ్మవారు మా కొవ్వూరు గ్రామానికి మరి అమ్మవారిని దర్శించినట్లయితే సంతానం లేని చోట సంతానం, అలాగే పెళ్లి కాని పిల్లలకు పెళ్లి అవుతుందని ఒక ప్రత్యేకత. మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని ఈ సందర్భంగా మా గుడికి విరాళాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుల్ని, పెద్దల్ని అందరినీ కూడా మర్యాదపూర్వకంగా పిలిచి ఈ రోజు అందరినీ కూడా మరి పూజలు కూర్చోబెట్టడం జరిగింది.